జనసేనను అభిమానించే వాళ్ళ మనస్తత్వం కాసింత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆ పార్టీ అధ్యక్షుడు ఏం చెబితే గుడ్డిగా దాన్ని నమ్మేస్తూ ఉంటారు. ఆయన చెగువేరా గురించి మాట్లాడితే అమ్మో మా వాడ అభినవ చెగువేరా అని చెప్పి ఈయనకు ఆ బొమ్మలు వేసేసి రకరకాలుగా తయారు చేసి బ్యాక్గ్రౌండ్లో పాటలు ఎత్తూ ఉంటారు. ఈయన సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడితే ఇంక ఈయన ఆ ఏషాలు వేసేస్తుంటారు. ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడితే అంతే, ఇంక అంబేద్కర్ గారి కంటే కూడా ఈయన గొప్పోడని చెప్పి ఆ విధంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఓన్లీ ఆ చిన్న బ్యాచ్ వాళ్ళ ఐడియాలజీలు అర్థం చేసుకోవడం కాదు, కనీసం ఐడియాలజీలో ఫ్రంట్ పేజీ కూడా ఈయన అర్థం చేసుకొని ఉండడు అని చెప్పి వాళ్ళు పాపం ఎప్పుడు అనుకోరు కూడా. అందుకని చెప్పి వీళ్ళ మితిమీరిన ప్రవర్తన ఒకసారి ఎట్లుంటుంది అంటే, తాజాగా విశాఖపట్నంలో సేనతో సేన అనే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదో జరుగుతుంది మొత్తం మీద. వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు దేవసభలు సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకరోజు పూర్తిగా రిషికొండలో షూటింగ్కి కేటాయించారు. సరే, ఆ కార్యక్రమం జరుగుతుంది కదా, వీళ్ళు పోస్టర్లు ఫ్లెక్స్లు వేరే వాళ్ళనైతే అధికారులు మున్సిపల్ వాళ్ళు వేయనియరు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అందుకని ఎక్కడైనా వేసుకోవచ్చు. వీళ్ళు ఫ్లెక్సీలు ఎక్కడ వేసుకుంటున్నారు, ఎక్కడైనా కనుక గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలు వాళ్ళ కొటేషన్స్ ఉంటే ఆ గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలు కమ్మేసి ఈయన ఫ్లెక్సీలు వేసేస్తూ ఉన్నారు. తాజాగా అటువంటిదే విశాఖలో తాటిచెట్లపాలెం సిగ్నల్ ఉందట. తాటిచెట్లపాలెం సిగ్నల్, ఆ సిగ్నల్లో యాక్చువల్గా అందరివి మహానుభావులు పెద్ద పెద్ద లాంటి గొప్ప వాళ్ళవి పోస్టర్లు, వాళ్ళ కొటేషన్, వాళ్ళ ఫోటో వాళ్ళ కొటేషన్, వాళ్ళ ఫోటో వాళ్ళ కొటేషన్ అట్లా వరుసగా వేసుకుంటూ పోయారు. కానీ వీళ్ళ అత్యుత్సాహమా లేకపోతే ఇదేమన్నా అంబేద్కర్ కంటే మావాడే గొప్పవాడు అనుకున్నారో తెలియదు, కానీ ఆడ అంబేద్కర్ ఫోటో మీద ఈయనను కప్పేసి, అంబేద్కర్ గారి ఫోటో మీద ఈయనను కప్పేసి ఆ పక్కన కొటేషన్ చూసారా, పక్కన కొటేషన్ చదవండి. అంబేద్కర్ గారు ఇక్కడ ఆయన కప్పేశారు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదట, ప్రయత్నించనిదే విజయం దక్కదు. అంటే అంబేద్కర్ గారి మాట ఇది. ఇంతకుముందు ఈయన కూడా కొన్ని సందర్భాల్లో ఏడ దగ్గర ఆ డైలాగులు చదువుకొని ఉంటారు, ఏదో ప్రసంగంలో ఆ డైలాగులు చెబుతూ ఉంటారు ఈయన. సో బహుశా ఆ డైలాగ్ పుట్టించిందే మావాడు అంబేద్కర్ గారు కాదని వీళ్ళ భావనేమో. కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా అట, పసుపులేటి ఉషా పేరిట, ఉషా కిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసాయి. అంబేద్కర్ గారిని కప్పేసి మరి ఆయనకంటే ఏనే గొప్పడని చెప్పి వాళ్ళు భావిస్తున్నారేమో తెలియదు. భావిస్తారు. నా పాయింట్ అదే. అంబేద్కర్ కంటే అంబేద్కర్లో ఓన్లీ అంబేద్కర్ మాత్రమే ఉంటారు. మా నాయకుల్లో చెగువేరా ఉంటారు, ఇప్పుడు ఎత్తున్నటువంటి ఆ ఏషియానికి యువరాధ్యులు వాళ్ళు ఉంటారు, సుభాష్ చంద్రబోస్ ఉంటారు, గాంధీజీ ఉంటారు, అప్పుడప్పుడు నరేంద్ర మోదీ ఉంటారు, అమిత్ షా ఉంటారు. అందరూ మా వాళ్ళని కలగలిసి ఉంటారని చెప్పి వీళ్ళ ఫీలింగ్ కావచ్చు. అంబేద్కర్ ఒకరే ఉంటారు, మా వాళ్ళు రకరకాలు ఉంటారని చెప్పి ఫీలింగ్ ఏమో. కానీ అక్కడ మిగిలిన మహానుభావులు ఉన్నాయి చాలామంది. కానీ ఈ అంబేద్కర్ గారి మీద మాత్రమే నన్ను కప్పేసి ఫ్లెక్సులు, కనీసం చూసుకోవాలి కదా ఆ ఫ్లెక్సులు. ఎవరి మీద కప్పుతున్నాం, ఎవరిని కవర్ చేస్తూ ఉన్నాం, ఎవరిని మూసేస్తున్నాం అన్నది. అంబేద్కర్ గారు లాంటి వాళ్ళతోటి ఏంటి ఇదంతా, ఆయన కప్పేసిన పోస్టర్లు వేయడం ఏంటి చండాలంగా.